మాకు రేపే వినాయక చవితి, మీకు ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది ఈరోజు. సో మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. పరుగు మరుపేరాని కథలు అలుపేలేని అరగై అభినయనాలు. I just got ready and today is the first day of school. Are you excited? Yeah. Bye, Nana. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు హనీకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. జున్ను వెళ్ళేసి డ్రాప్ చేసి వచ్చింది. జున్నుకి అయితే ఇంకా కాలేజ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ జున్ను కాలేజ్ స్టార్ట్ అయినా కూడా జున్నునే డ్రాప్ అండ్ పికప్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ అంతా కూడా హనీని దాదాపుగా జున్నునే డ్రాప్ పికప్ చేసేది. సో నేను మార్నింగే లేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు లేట్గా లేచినాను. దాదాపుగా 2-3 డేస్ నుంచి మాకు కూడా ఫుల్ వర్షాలు పడుతూనే ఉన్నాయి. కాకపోతే ఆ విజయవాడలో పడినంత పడడం లేదు. ఆ విజయవాడలో అయితే మరీ ఫ్లడ్స్ ఎక్కువ వచ్చేసినాయి. చాలా కష్టపడుతున్నారు చాలామంది. అంటే నేను న్యూస్ ఛానల్లో ప్లస్ ఏది అవి రీల్స్లలో చూస్తూ ఉంటే మరీ కష్టంగా ఉంది. చాలా అపార్ట్మెంట్స్ మునిగిపోయినాయి. ప్లస్ అట్లనే చాలామంది హెల్ప్ కూడా చేస్తూ ఉన్నారు. కొంతమంది యూత్ అయితే గ్రూప్ చాలా రీల్స్ ఉన్నాయి, గ్రూప్ వెళ్ళేసి మొత్తం హెల్ప్ చేస్తున్నారు. సో అట్లా కూడా మనకు కూడా ఏదైనా అంటే విజయవాడలో ఉన్న వాళ్ళకి, వాళ్ళు సేఫ్గా ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకి కూడా బాగుంటుంది. మనకు తెలిసి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది విజయవాడలో ఉన్నారు. విజయవాడ నుంచి చూస్తుంటామన్నా అని చాలా మెసేజెస్ కూడా వస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా సేఫ్ సైడ్గా ఉండాలని అనుకుంటా ఉన్నాను. లాస్ట్ వీడియోలో నేను చెప్తాను కదా, ఈ కన్ను బాగాలేదు, కోమ్ తగిలింది, రెడ్ అయిపోయింది అని. ఇప్పుడైతే అంటే మార్నింగ్ కల్లా ఫుల్ బాగా అయిపోయింది, రెడ్డిష్ అంతా వెళ్ళిపోయింది, నొప్పి కూడా లేదేమి, బాగుంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇడ్లీ సాంబార్ బాగుంది. ఇంకా ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నాను. నిన్నటి వీడియో ఉంది కదా బ్యాక్ టు స్కూల్ అని హనీది, అది ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఇది ఎడిటింగ్ అయిపోయి ఈరోజు నైట్ 8:30కి పెట్టాలి నేను. ఇది $5 ఉంటాయి సెట్, మొత్తం 24 వస్తున్నాయి. నీకు తెలుసా బాగానే ఉంటాయా? ఎందుకు బాగా జరిగింది. చాలా మా ఫ్రెండ్స్ అందరూ కూడా దాదాపుగా నైటే చేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఉన్నింది, అంటే ఆ సాంగ్స్ పెట్టడము అవన్నీ కూడా కొంచెం ఉన్నింది. సో దాదాపుగా అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎక్స్పోర్ట్ పెట్టేసినాను. ఇంకా ఇది అయిపోతూనే నైట్ 8:30కి నేను అప్లోడ్ చేయాలి. హనీగాడు వచ్చేసాడు స్కూల్ నుండి. ఎలా ఉన్నింది? I don't want to go to school anymore. ఎందుకు? ఏమైంది? It's boring. We don't do anything. ఫస్ట్ డే కదా, ఇంకేం చేయరు. ఫస్ట్ డే ఇంకా మేలు కదా, ఏం చేయకపోతానే. I actually didn't do anything. We sat in the class and that's it. And then the bell rang. So we went to a different class and we just sat there. And then the bell rang. And then we went to a different class and just sat there. మళ్ళీ బెల్ రింగ్ అయింది. And then the bell rang. And then we went to another class and just sat there. జస్ట్ బెల్ రింగ్ వినడానికి పోయినావు అయితే స్కూల్కి? Yeah. ఇంకేం చేయాల? No. సరే, ఫ్రెష్ అప్ అయిపో. No. హనీ గారు కూడా స్కూల్ నుండి వచ్చేసాడు. Yes. ఫ్రెష్ అప్ అయిపోయింది. ఎలా ఉన్నిందిరా? It was fun. అవునా? ఇందాక అంటివే బాగాలేదు ఫోను అంటివే. నీ ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్ అంతా ఉన్నారు ఒక క్లాస్లో కూడా కలిసిలేదా? No, I have them in my classes. ఎవరు? Almost of them. అవునా? హనీకి అయితే లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్క క్లాస్లో ఒక 2-3 క్లాసులలో ఉన్నారా? Yeah, almost all of them I have like my friends in it. అవునా? నార్మల్గా ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్కి వీళ్ళని స్టూడెంట్స్ని షఫుల్ చేస్తారు. సో అట్లా ఒక్కొక్క సబ్జెక్టులలో ఒక్కొక్కరు కలుస్తారు, ఒక్కొక్కసారి కలుస్తారు అనమాట క్లాసులలో. ఎట్లా అంటే వీళ్ళకి మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి చెప్పు? 8 సబ్జెక్ట్స్. ఏవేవి? Math, science, history. ఫస్ట్ నుంచి చెప్పు నువ్వు, అంటే ఫస్ట్ వెళ్తున్న క్లాస్ నీవి చెప్పు. My classes, first period I have athletics, it's just PE. Second period ELA. Third math,
4th science, 5th is GT, 6th is orchestra, 7th is history, and 8th is Spanish. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అవుతే 8:40కి స్టార్ట్ అవుతే ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. Yes. మొత్తం 8 క్లాసెస్ అంట. సో ఈ క్లాసెస్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఇంగ్లీష్ క్లాస్ ఉందనుకోండి, వాళ్ళకి ఇంగ్లీష్ సార్కి కానీ ఆ టీచర్స్ కానీ ఒక క్లాస్ రూమ్ ఇచ్చేస్తారనమాట. సో అదే క్లాస్ రూమ్ వాళ్ళు ఇంగ్లీష్ పీరియడ్కి సేమ్ ఉంటుంది. సో స్టూడెంట్సే వెళ్ళాలి అక్కడికి. ఒక్కొక్క క్లాస్లో 30 మెంబర్స్ ఉంటారనుకోండి, వీళ్ళకి ఫస్ట్ క్లాస్లో వీళ్ళకి ఇంగ్లీష్ పీరియడ్ ఉందనుకోండి, వీళ్ళకి ఇంగ్లీష్ ఉంటుంది, రిమైనింగ్ 30 మెంబర్స్కి మ్యాథ్ ఉంటుంది. సో ఫస్ట్ వీళ్ళు ఇంగ్లీష్ పీరియడ్ అయిపోతూనే వీళ్ళు మ్యాథ్కి వీళ్ళే మొత్తం 30 స్టూడెంట్స్ ఆ క్లాస్ రూమ్కి వెళ్ళాలి. ఆ క్లాస్ రూమ్లో ఉండేవాళ్ళు ఇక్కడికి ఈ క్లాస్ రూమ్కి వస్తారు. నార్మల్గా మన ఇండియాలో మేము చదువుకునేటప్పుడు అయితే స్టూడెంట్స్కి క్లాస్ రూమ్ పర్మనెంట్గా ఉంటుంది, టీచర్సే మారుతూ ఉంటారు అనమాట. ఫస్ట్ ఇంగ్లీష్ సార్ మేడం వస్తే ఒక 1 అవర్ ఉండేసి క్లాస్ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ తర్వాత మ్యాథ్ వస్తారు, తర్వాత సోషల్ వస్తారు, అట్లా ఉండేది అనమాట. ఇక్కడ ఎట్లా అంటే మనమే టీచర్స్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, స్టూడెంట్సే వాళ్ళ రూమ్కి, అంతే కదా. Yes. సో వీళ్ళంతా తిరుగుతూ ఉండాలి. కానీ ఇప్పుడు ఈ క్లాస్ అయిపోతే మళ్ళీ ఆ క్లాస్ పోయేటప్పుడు టైమింగ్ అంటే ఎంత టైం లోపల పోవాలి? 4 minutes. 4 minutes లోపల వెళ్ళిపోవాలంట. Yeah. అంటే దగ్గరే ఉంటాయి, ప్రాబ్లం లేదు. But some of the classes are like really far apart, like the whole school apart. అవునా? మరి కొంచెం లేట్ అయితే ఏమన్నారా? Sometimes if we're really late all the time, they'll ask us like where we're coming from. Like if we're coming from outside, then they'll be like, oh, it's fine because it's like all the way across the whole school. కొన్ని క్లాస్ రూమ్స్ బయట ఉంటాయి, అంటే గ్రౌండ్ దగ్గర ఉంటాయి, అట్లాంటప్పుడు ఓకే అంటారంట. సో అది విషయం. మొత్తానికి అయితే క్లాస్ బాగుందా? Yes. ఫస్ట్ పీరియడే పిఏ అంట, లాస్ట్ ఆర్కెస్ట్రా. No, Spanish. స్పానిష్. సెకండ్ లాంగ్వేజ్ స్పానిష్ తీసుకోండి, ఈ ఇయరే తీసుకోండి ఇంకా, అంతే కదా. Yeah. అది విషయం. మళ్ళీ ఇప్పుడు హనీకి స్విమ్మింగ్ క్లాస్ ఉంది. Yeah. స్విమ్మింగ్ క్లాస్ కూడా జున్నునే పిలుచుకెళ్తుంది. Yes. All ది బెస్ట్ అన్న. జిన్నుగాడు మళ్ళా రెడీ అయినాడు, ఎందుకు అంటే హనీని స్విమ్మింగ్ పిలిచిపోతుంది. ఎక్కడికి వెళ్ళా బా డ్రైవర్ అంటే నేను ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇద్దరికి. అవును, సిస్టర్ ఎందుకు చేయకూడదు? అవును, హనీ ఎవరిని పిలిచికెళ్తుందా మళ్ళీ? ఒకవేళ హనీకి వచ్చినప్పుడు నిన్ను పిలిచికెళ్తుందా? అప్పుడు నన్నే పిలిచిపోతుంది. నువ్వంటే ఇష్టం రా దానికి. నేను వెళ్తానన్నా కూడా వద్దంటుంది. వద్దు, జున్నునే లేపి పొద్దున పూట్ల జున్నునే లేపి అంటా ఉంటుంది. హనీగాడు కూడా స్విమ్ సూట్లో రెడీ. బాగా వచ్చిందా ఇంత స్విమ్మింగ్ నీకు బాగానే? ఇంకెందుకు మరి పోయేది ఊరికనే? మనీ వేస్ట్, దీని టైం వేస్ట్. హనీ అయితే 6:30 కదా ఎండ్, నాకు 7 మళ్ళీ మీటింగ్ ఉంది. సో నేను కార్లోంచి జాయిన్ అవుతాను. ఈరోజు ఉందా నీకు? అవునా? జిన్నుగాడు ఈ హాలిడేస్లో ఇంటర్న్షిప్ చేరింది, అంటే జాబ్ చేరింది అనమాట. ఇంటర్న్షిప్ కొన్ని రోజులు, ఒక 4 months. ఫస్ట్ అయితే 4 months, ఇది సెకండ్. ఓకే. సో ఆ మీటింగ్ ఇప్పుడు 7 o'clock ఉందంట. హనీని క్లాస్ రూమ్లో వదిలిపెట్టేసి కార్లో జాయిన్ అవుతుందంట. ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళేసి వస్తారా? ఒక 1/2 hour కదా ఉండేది. 30 minutes క్లాస్ ఉంటుంది, మళ్ళీ పోయి వచ్చేకి ఈజీగా ఒక 1.5 hour అవుతుంది. క్లాస్ అయిన తర్వాత చేంజ్, మళ్ళీ డ్రైవ్. ఈ స్విమ్మింగ్ క్లాస్ వీక్లీ వన్స్ ఉంటుంది. మంత్కి 4 classes ఉంటాయి. దాదాపుగా $108 అనుకుంటా పర్ మంత్. $108, 4 classes. ఓకేనా? స్లోగా వెళ్ళు. ఓకేనా? జాగ్రత్త. Bye. Bye. బాయ్ నాన్న. స్లోలీ. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఇప్పుడు టైం అయితే 6:25 అయింది. హనీ క్లాస్ అయితే 6:30కి. సో ఇప్పుడు టైంకి రీచ్ అవుతామో లేదో మాకే తెలీదు, బట్ ఇట్స్ ఓకే. నా స్విమ్మింగ్ క్లాసెస్ once a week ఉంటాయి. నాకు చాలా చాలా ఇష్టం.
అండ్ హనీ స్విమ్మింగ్ క్లాస్ అయితే అరౌండ్ 20-minute డ్రైవ్ లో ఉంటుంది. వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉండింది. సో క్లాస్ అయితే 2 minutes లో స్టార్ట్ అవుతుంది, బట్ ఇంకా కొంచెం దూరంలో ఉన్నాము. సో చూడాలా ఆన్ టైం మేక్ చేస్తామా లేకపోతే లేట్ అవుతామా చూడాలి. Yeah. Jumps on the way. Used to take the time to laugh and to play a game. Now it seems like I love you more. ఇప్పుడే మనము వచ్చినాము. Yay! And we're late. Okay. Let's go. Why are you still recording me? Why are you still recording me? ఇప్పుడే హనీ స్విమ్మింగ్ స్కూల్ కి అయితే వచ్చేసినాము. కొంచెం లేట్ అయినాము, బట్ ఇట్స్ ఓకే. We're going. Go honey, go. You see that I took the shortcut. Yeah. Let's go. Bye, hon. ఇప్పుడే హనీ స్విమ్మింగ్ క్లాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి కూడా స్విమ్మింగ్ క్లాస్ అయిపోయింది. Yes. ఇప్పుడు కార్ టైం. Dude, my meeting got cancelled. Oh. Yeah. Okay, watch the cars. Left, right. Okay, so how was swimming? It was fun. Oh, it's so windy. It was fun? Yeah, it was really fun. That's good. ఇప్పుడే హనీ స్విమ్మింగ్ క్లాస్ కూడా అయిపోయింది. How was it? It was really fun. Good. Like today we had a swimming coach, like my normal swimming coach, and then we had a swimming assistant because she's learning how to be like a teacher here. Yeah, so usual టీచర్ కాకుండా పక్కన అసిస్టెంట్ కూడా ఉన్నారు ఈరోజు. అండ్ నా మీటింగ్ అయితే 7 కి స్టార్ట్ అవుతానింది, బట్ ఇట్ గాట్ క్యాన్సిల్ లాస్ట్ మినిట్. Yay! So we can go home. Yay! Yay! Things my heart used to know. Oh, Daddy went on your bike. No, he didn't. Wasn't Daddy on your bike? ఇప్పుడే హనీ జున్ను వచ్చినారు. ఏరా ఎట్లయింది? It was fun. అవునా? Yeah. We were late. లేట్ అయిందా? we were 2 minutes late. 2 minutes ఏనా? No, but they were already doing everything. Yeah. కొత్త నేర్పించినారా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినావా లేదా? No. అవునా? Because I'm still like perfecting this level, you know. స్విమ్మింగ్ క్లాస్ నుంచి పిల్లలు అయితే వచ్చేసినారు. వీళ్ళకి ఫుల్ ఆకలేస్తా ఉందంట, అందుకోసమనే ఈ కార్న్ తింటున్నారు. స్వీట్ కార్న్ ఇది. ఇంకా బాత్ అయితే చేయలేదు హనీగాడు, ఇది తినేసి బాత్ చేస్తుందంట. హెచ్ఈబిలో ఈ స్వీట్ కార్న్ దొరుకుతుంది. జస్ట్ ఇట్లా గ్యాస్ పైన పెట్టేసుకొని చేసుకోవడమే. అప్పుడప్పుడు ఈవినింగ్ చేసుకుంటాము, చాలా బాగుంటుంది. ఓల్డ్ హౌసెస్లో అంతా కూడా మాకు ఎలక్ట్రిక్ స్టవ్సే ఉండేవి. ఇట్లా గ్యాస్ ఉండేది కాదు. ఎల్ఏలో కూడా గ్యాస్ ఉండేది కాదు, ఎలక్ట్రిక్ స్టవ్ ఉండేది. అప్పుడు ఇట్లా చేసుకోవడానికి కష్టమైతే ఉండే. మాకు రేపే వినాయక చవితి, మీకు ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది ఈరోజు. సో మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. రేపు వినాయక చవితి అయినా కూడా మాకు వర్కింగ్ డేనే. హనీకి కూడా స్కూల్ ఉంటుంది, జున్నుకి అది ఇంటర్న్షిప్ ఉంది కదా, అది ఆఫీస్ అయితే ఉంటుంది. సో రేపు మాకు వర్కింగ్ డేనే. ఇప్పుడు టైము 8:30 అవుతూ ఉంది. ఇంకా వీడియోని పబ్లిష్ చేయాలి. ఇప్పుడే వీడియోని అయితే పబ్లిష్ చేసినాను. ఇంకా ఒక 1 hour అట్లా టీవీ చూసుకుంటూ రిలాక్స్ అవుతాం. మేమైతే ప్రస్తుతానికి బిగ్ బాస్ చూడడం లేదు. ఫస్ట్ ఎపిసోడ్ చూసినాము ఎవరెవరు వచ్చినారు అని. దాని తర్వాత నుంచి ఏమో అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, చూడలేదు. లాస్ట్ సీజన్ అయితే కొంచెం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు, కొన్ని కొట్లాడుకునేటివి తిట్టుకునేటివి ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం. కానీ ఇంకా అట్లాంటివి రాలేదు కాబట్టి ఇంకా స్టార్ట్ చేయలేదు. మీరు ఎవరైనా చూస్తున్నారా బిగ్ బాస్? ఒకసారి కామెంట్ చేయండి. ఏమైనా మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఏమైనా ఉన్నాయో ఒకసారి చూసి ఒక 1 hour దాని తర్వాత తిని బజ్జోవాలా. ఇంకా వాళ్ళైతే
హనీగాడు బాగా చేసేసి హోంవర్క్స్ ఉన్నాయంట, హోంవర్క్స్ చేసుకుంటా ఉంది. సో అది విషయం. ఇంకా రేపు వినాయక చవితి. సో ఇంకా రేపు ఏం చేద్దాం అనేది రేపు చూద్దాము. ప్రస్తుతానికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.